చేతులు కడుకో నీట్గా కడుకో ఇలా మిలా పోయి నీళ్ళు వేసి చేయకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహు ఆర్ఎస్ వరల్డ్. వచ్చేసాము. ఎక్కడికో తెలుసా? ఇది ఇల్లు కాదు, ఇల్లు అనుకునేరు. చూడండి చుట్టూ వెనకాల అన్ని చెట్లు గుట్టల్లో పొదల్లోకి అయితే వచ్చేసినాం. ఈరోజు పిక్నిక్ వచ్చినాం. ఇది పిక్నిక్ అనుకోవచ్చు, చెట్ల తిట్టాలనుకోవచ్చు, ఏదైనా అవుట్డోర్ కుకింగ్ ఏదైనా మీ ఇష్టం ఉన్న పేరు పెట్టేసుకోండి దీనికి. కానీ ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినామండి. మొత్తం గుట్టలలో నుంచి వెళ్ళి సందులో నుంచి వచ్చేసినాము. ఎట్లా అంటే ఎక్కినాము దిగినాము లోయలకి వెళ్ళి చెట్లకి వెళ్ళి చెయ్యి పాపుకొని వచ్చినాం చెట్లన్నీ. అదంతా మా ఫస్ట్ ఛానల్ ఉంటదండి, సాహు 414 ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తా. అది మొత్తము దాన్ని అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తా లింక్, ఖచ్చితంగా చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఇందులోనే చికెన్ కర్రీ వండుకున్నాము, బగారా రైస్ చేసుకున్నాము. ఇక్కడే చూసేయండి, ఇదిగో చూడండి చికెన్ కర్రీ బగారా రైస్ అయితే చేసేసుకున్నాం అన్నమాట. దీన్ని అయితే ఈరోజు బట్టకెందుకోవాలి, తిండి పోటీ పెట్టుకుందామని ఆలోచన చేసిండు మా బావ. అందుకోసం అయితే తిండి పోటీ కూడా పెట్టేసుకుంటున్నాం దీంతో. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. 2 అయింది. పనిగాడు గెలితే మాత్రం ఒప్పుకోవద్దు, ఎందుకంటే వాడు తినేసిండు సగం. ఏదో అట్లా షాంపిలే కూర్చున్నాడు అంతే. మా బావకు నాకే పోటీ. ఓకే అండి, స్టార్ట్. 1 2 3 స్టార్ట్. లప్ప తినేయాలి, ఇవాళ మస్తుంది. తర్వాత అయితే తిన్నాక నీకు చూపిస్తా అంతా లొకేషన్ అంతా చూస్తాం. లేదు అంటే మా ఫస్ట్ ఛానల్ ఇంకా మస్తు ఉంటుంది, అది అలా పోయి కొంచెం చూపిస్తా. అన్నీ ఉంటాయండి, వండుకునేది ఎలా వండినాం ఏంది అనేది అంతా అట్లా డీటెయిల్గా ఉంటాయి. ఆ ఛానల్లోకి అయితే వెళ్ళండి. ఆ ఛానల్తో పాటు ఈ ఛానల్, ఆ ఛానల్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లెగ్ పీస్కి అయితే ఒక లైక్ చేయండి. అను వాళ్ళు తినేస్తారు, నేను ఇక్కడ ముచ్చట పెట్టుకుంటే వాళ్ళు గుంపుతారు. వెంటనే ఒక లైక్ అయితే వేసేసుకోండి. గాలికి కూర ఎట్లా అవుతుందో అనుకున్నామని సూపర్ కుదిరింది. కూర మాత్రం సూపర్ ఉందండి, ఎక్సలెంట్ ఉంది టేస్ట్. ఇంటికాడ వేసుకునే దానికంటే కూరనే మంచిగా ఉంది ఇంకా కదా. అందుకే అవుట్డోర్ బెస్ట్ అంటారు. అసలు కట్టెల పొయ్యి మీద వేసుకుందాం అనుకున్నాం కానీ నిన్న మొన్న బాగా వర్షం పడ్డది కదా, అనుకున్నారు. కట్టెలు ఉండేమనుకున్నాం కానీ గ్యాస్ ఎందుకైనా మంచిదని గ్యాస్ కూడా పట్టుకొచ్చుకున్నాం. వాటర్ కదా గట్లా పెడతాం, మూత పెట్టగా పెడతారు. ఇక్కడ వాటర్ అయితే కథం చేసింది. ఇప్పుడు ఇక్కడ వాటర్ అయితే దొరికాయి. వాటర్కి పోవాలంటే మళ్ళా ఘోరం. ఇక ఆ వాటర్కి పోయే వాళ్ళు కారం అయితే 2 ఆకులు తిన్నది నిజం. పికాకుల అరుపులు వినిపిస్తున్నాయా మీకు? పికాకుల సౌండ్ వినబడుతుంది. గాడుపుకి వస్తుందో లేదో మీకు అని కొంచెం వీడియో సౌండ్ రాత్రి లేకపోతే ఏమనుకోకండి, గాలి బాగా వస్తుంది. అమ్మ మా డాడీ గెలవాలని పీసాడు నాట్లేస్తాడు ఫ్రెండ్స్. లేదు లేదు నేను వేసింది చూడాలి, అది చూడాలి. స్కిన్ ఏదైతే స్కిన్ మామూలుకి ఇష్టం అని వేసిన అట్లా. అబ్బో అంత లేదు, ఇష్టమైతే తర్వాత వేయాలి. మళ్ళా బా ఈడ అసలు ఇంత ప్రశాంతంగా ఈ వాతావరణం, ఈ లొకేషన్ ఇదంతా చూస్తే ఈ తిండిపోటీ కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. నువ్వే కదా మరి ప్లాన్ చేసింది, మేమన్నా చేద్దామన్నా. వస్తుందని ఇక్కడికి వచ్చినా కూడా వదిలిపెట్టలే తిండిపోటీ మా బావ. నైట్ దాకా ఇక్కడనే ఉంటాం, తృప్తిగా మళ్ళీ ఒకసారి తినిపోతాం. బాగా వండుకున్నాం. ఎందుకంటే మంచి లాంగ్ వస్తున్నాం కాబట్టి ఆ లోపలికి ఎక్కుడు దిగుడు బాగుంటుంది ఇలా. అందుకని కొంచెం తెచ్చుకునేటన్నీ ఎక్కువ తక్కువ తెచ్చుకున్నాం. మళ్ళీ ఒకసారి తినిపోతాం.
కానీ చికెన్ అయితే మస్తు కుదిరింది. ఇప్పుడు ఎట్లుందిరా బాబు పన్నీర్? వాళ్ళు ఇద్దరికే చెరొక లెగ్ పీస్ తీసుకున్నాను, నాకు వేయలే. సరే ఇంకోసారి వచ్చినప్పుడు నీకే అవుతుంది అన్ని మేము తినాం. రెండే తెచ్చుకున్నారు, అవునులే కావాలని తీసుకున్నారు. నాకైతే ఇవ్వలే లెగ్ పీస్. తీసుకో మరి. ఏమద్దు తినా ఓడిపోవాలని అబ్బా, ఇప్పుడు ఏమద్దు. నెక్స్ట్ టైం లెగ్ పీస్ వచ్చినప్పుడు నేనే తీసుకుంటా. ఫస్ట్ ఈ లొకేషన్ వచ్చేదానికి ఫుల్ భయపడరు తెలుసా ఇల్లు. రాలే ఒక అర్ధ గంట సేపు అంతే కదలే. మా చికెన్ వాసనకు పికాకులు కూడా దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది. సౌండ్లు దగ్గర వినిపిస్తున్నాయి. తాప కింద మా ఉర్రడానికి ఏమో వింత జంతువులు వచ్చినట్టున్నాయి అనుకుంటాను. అది మా ప్లేస్కి ఏమో వింత జంతువులు వచ్చినట్టున్నాయని తాప కొంచెం దగ్గరకు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చినాయంటే మా పని అయిపోయినట్టే. ఉరుకుడిగా మా పండి బాబుకి అయితే ఎంజాయ్ ఉంది, హ్యాపీ ఉంది. లోపల కొంచెం భయం కూడా ఉంది. ఇది కుళ్ళుతాను. అర్థం చేస్తావా పని? ఉరకవా? రన్నింగ్ కాదా? సేవ్ అయ్యేది కూడా తెలుసుకోవాలి. భయం లోపట మించాలి. ఎప్పుడు కాల్ చేద్దాం అనిపిస్తుంది. మంచిగా ఉంది అట్లా ఎగురుతాడు. ఉందామంటాడు. మబ్బు అయితే ఫుల్ వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ వర్షం చంపదట్టే ఉంది. వర్షం వచ్చేటట్టే ఉంది. వర్షం అయితే మాత్రం మా పని అయిపోయినట్టే. ఎంజాయ్ చేద్దాం వర్షంలో కూడా. ముందు జాగ్రత్త బాగుంటుంది. వెనుకటి తెచ్చుకున్నాడు మా పని బాబు. మొన్న గుర్తుందా చెప్పినాం కదా, ఎగ్ బిర్యానీలో గెలిచిండు. గిఫ్ట్ కొనిస్తాం అనలేదా? గిఫ్ట్ అన్న వాళ్ళే రెయిన్ కోటే. ఇక రెయిన్ కోట్ కావాలని ఖచ్చితంగా రెయిన్ కోటే కావాలని కొనుక్కున్నాడు. అయినా గ్రేట్ అయ్యో బొమ్మలో గిమ్మలో కొంటాడు అనుకున్నా కానీ అవసరానికి పని చేసేదే కొనుక్కున్నాడు. పని చేసేదే కావాలని పట్టిండు. ఇప్పుడు రెయిన్ కోటే కొనుడు. మళ్ళీ బొమ్మలు అంటే బొమ్మలు దానికి తీసుకుంటే మళ్ళీ వర్షంలో తడతానని రెయిన్ కోట్ కొనుడు. ఇంటాడు మా బాబు కొంచెం చెప్పినట్టు మా ఇంటాడు కానీ అప్పుడప్పుడు కొంచెం అట్లే అప్పుడప్పుడు కొంచెం పురుగు మెసిలి పిచ్చి చేస్తాడు. చెప్పినట్టు వింటాడు కానీ ఈసారి పని బాబు పాస్ ఉన్నట్టున్నాడు కదా. పని బాబు సగం తిన్నాడు. అంతేనా? నువ్వు కెమెరా సెట్ చేసే వరకు సగం తిన్నాడు. ఆకలి అవుతుందని మన ఇద్దరికే పోటీ. సరే ఆడొట్టిగా షాంపిల్. కారం బాగుంది కదా బాగా. కారం అంటే మరి ఈ గాడుపుకు ఈడ ఈ లొకేషన్లా ఇంత మంచిగా చేసిందంటే గ్రేట్ అనుకోవాలి. ఇంకా నాకైతే ఓకే అంత బాగానే ఉంది. టేస్ట్ సూపర్ ఉంది. కారం ఎక్కువైంది కానీ ఏం కాదులే. ఎందుకంటే ఇక్కడ ఈడు వంటలు అంటాడు నెమళ్ళు కూ అని మొత్తుకుంటాను. అటు కొంచెం నెమళ్ళు హ్యాపీనెస్ ఉంది. ఇప్పుడు నెమళ్ళు ఉన్నాయంటే అప్పుడు నెమళ్ళు ఉన్నాయంటే ఇంకేమేమి ఉన్నాయని అట్లా భయపడతారు. ఇక అటు ఇటు ఆధారపడారు. ఇంకా మంచిగానే ఉంది నాకైతే. అప్పుడు ఆ సిచ్యువేషన్లో వాళ్ళు చేసే వంట సిచ్యువేషన్లో చూస్తే ఓకే వంట మంచిగా ఉంది. ఇంకా దంచుతాను ఏమో మరి తిండిపోటు ఏమైతే తెలియదు. బుగ్గ అయ్యేటట్టు ఉంది, బిస్కెట్ అయ్యేటట్టే ఉంది, వర్షం పడేటట్టే ఉంది. నాకు అబ్బో సౌండ్ వినబడుతుంది అనుకుంటా. మీకు సౌండ్ మాత్రం వినబడుతుంది అనుకుంటున్నా. పికాకుల సౌండ్ చూడండి అప్పుడప్పుడు తాపకోసారి. కారం 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 అవుతుంది.
శ్రీదేవికి ఇక ఏమది ఇక కొంచెం తిని కొంచెం నేను తినా మరి లేకపోతే కొంచెం కొరికి ఓడిపోతా అని లేదు మా బాబు చూడండి ఒకటి లేపిండు మళ్ళీ నాకు పెట్టండి చూడండి ప్రేమ నా గురించి కొంచెం వర్క్ ఉంది మా బావకు మళ్ళీ ఎట్లా అని కాదు అంతా నేనే తిన్నాను అనుకోండి కారం అంటది ఇక మళ్ళీ మా బావకి వెళ్తాడు బావాడు చూడండి లాలీపాప్ తిన్నట్టు తింటాడు అటు పెట్టి ఇటు పెట్టని ఒకటి లేపిండి అయిపోయింది మళ్ళీ లేపుతాడట గెలుసులు లేవు ఇక్కడ మాత్రం నాకు ప్రశాంతంగా తినబుద్ధి అవుతుంది తృప్తిగా తింటే గెలుసులు రోజు మనమే గెలుస్తావా ఒక రోజు అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది ఇంకా నేను ఏదో చెప్తారే ఉన్నా ఆల్రెడీ అది కథమే అయింది ఈడే పోతుంది మన చూడు ఎట్లుందో అన్నం ఒకటే కాదు అంతేనా వీళ్ళ వేళనైతే ఫుల్ హ్యాపీ ఉంది ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫుల్ హ్యాపీ ఈ రోజు పోదామా ఇక రేపు హాలిడేనా రోజు పోతే వెరైటీ ఉండదు నెక్స్ట్ సండే పోదాం మళ్ళా సండే రోజు మళ్ళీ ఒక కొత్త ప్లేస్ పోదాం మనకి ఇప్పుడు వండర్లా పోదాం మళ్ళీ వచ్చే సండే ఈ వండర్లకు ఇప్పుడు పోతారా వండర్లాలో ఏముందిరా వండర్లకు ఇప్పుడు పోతారా గిసొంటి లొకేషన్ చూసుకుని వాళ్ళ సూపర్ ఉంటుంది వండర్లాలో ఏముంది ఆర్టిఫిషియల్ అంతా ఇది న్యాచురల్ వాటర్ ఫాల్స్ చూద్దాం ఎక్కడైనా వాటర్ ఫాల్స్ చూసి వాటర్ ఫాల్స్ కి స్కిన్ చూడు మమ్మీ స్కిన్ ఏం కాదు తింటావు కదా వేస్ట్ అన్నీ మా ఫనీ బాబు ప్లేట్లే ఏమంటాడు చికెన్ అంటే చంపుతాడు పని బాబే అంటాడు ఇలా మా బావ ఫిష్ తెస్తాడు అన్నాడు అసలు ఫిష్ తెద్దాం అనుకుంటే ఇల్లే పని బాబు వచ్చిన అబ్బో అబ్బో పికాక్ వినిపిస్తున్నాయా ఫ్రెండ్స్ బంద్ అయింది మా పక్కకే వస్తున్నాయి కావచ్చు మెల్లమెల్లగా మరి మా ఒర్రూటానికి అవి ఎవరో మా ప్లేస్లోకి వచ్చి ఆక్రమించుకుంటారని పక్క తడుచుడే ఇవాళ ఇక అర్థంది ఏం చేయాలి ఏం చేయాలి నాకు మాత్రం లెగ్ పీస్ ఒక్కటే కడవే నొక్కుతే అన్ని బొమ్మయ్యో బొక్కలు అదేనా విన్ 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 చెప్పలేదు అదే విన్ అయితేనే ఇలా వాటర్ 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 కారం 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 కానీ మనం ఎన్నిసార్లు ఒక్కసారి చూడండి ఇంత మంచి నేచర్ నేనే విన్ అయినా ఇంత మంచి నేచర్లో ఆవాదించుకుంటుంది అట్లా అంటే అప్పుడు పోటీ ఎందుకు పెట్టినావు మరి ఆస్వాదించుకుంటుంది ఇంత అయిపోగా ఓకే ఫ్రెండ్స్ మొత్తం మీదనైతే మా సిరే విన్ అయింది విన్ అయిపోయినా నేను హ్యాపీ ఫుల్ హ్యాపీ మాకు ఇక మరి ఏం గిఫ్ట్ ఇస్తావు మా ఇద్దరికి గారవన్నీ ఇలా గెలిచినావు కదా నువ్వు ఇంత మంచి లొకేషన్ లో గెలిచినావు అంట అట్కేనా మోసానికి వచ్చింది మరి ఇంత మంచి లొకేషన్ లా వాళ్ళకి వెళ్తానేమో మంచిగా కనిబాబు వెళ్తానేమో వానికి గిఫ్ట్ ఇచ్చారు ఇప్పుడైతే నేను గెలిచినా నేనే అయ్యానట అబ్బో హుషారే ఉన్నాడు యా నాకే ఇవ్వాలి మొన్న ఫన్నీ బాబుకి వెళ్తే గిఫ్ట్ కొనిచ్చినావు నాకు ఇవ్వాలి కొనియాలి నువ్వు గిఫ్ట్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అడుగుండ్రి ఇద్దరు తినే వరకు 1 గంట పట్టేటట్టే ఉంది మబ్బు కూడా బాగానే వచ్చింది లోపల తిరుగురు మరి తడిచేటట్టే ఉన్నాము ఇవన్నీ సామాన్లు అయితే చదువుకుంటాం తడితే కానీ ఓకే ఫ్రెండ్స్
మా వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మర్చిపోతుండ్రు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ కామెంట్ చాలా వస్తున్నాయి, చాలా మంది చూస్తున్నారు మా ఛానల్ ని, మా వీడియోల్ని. కాకపోతే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నట్టున్నారు. ఆ ఛానల్లో ఉన్నాం కదా అనేసి అది ఇది ఒకటే కదా అనుకుంటున్నట్టున్నారు. దానికదే దీనికి ఇదే, దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. మళ్ళీ సండే మళ్ళీ ఇంకా బెస్ట్ లొకేషన్ ప్లాన్ చేద్దాం. మబ్బు అయితే ఎలా వచ్చిందో, ఫుల్ మబ్బు వచ్చింది, చాలా మబ్బు వచ్చింది, కర్రగా వచ్చింది. ఫుల్ కుండపోతే వర్షం పడేటట్టే ఉన్నది. అందాజు చూస్తే ఇవాళ తడుస్తాం కావచ్చు. నువ్వు గెలిచిన అరటిపండు ఇస్తారా? అది మాదే గిఫ్ట్, మాదే గిఫ్ట్ ఇన్నందుకు మాదే గిఫ్ట్. నేను గెలిచిన అని వీళ్ళిద్దరు గిఫ్ట్ అన్నట్ట. వీళ్ళకు బనానాలు తెస్తే మా ఫ్రెండ్ బాబు అప్పుడే తినేసిండు. బనానా లేపిండు ఆల్రెడీ అప్పుడే. రెండే ఉన్నాయి కాబట్టి సరే ఒకటి కాంప్రమైజ్ అయిపోతుంది. అలవాటే కదా మనకు కాంప్రమైజ్. తీసుకో బాబా, తీసుకో. మమ్మీ బాబు త్యాగం చేస్తాడు నా కోసం. చూసారా ఎంత దయాహృదయుడో, మమ్మీ కోసం త్యాగం చేస్తుండు. ఈగలైతే బొచ్చడు ఈగనైతే నా బనానా కోసం నా చుట్టూ తిరుగుతుంది. పాపం తింటది కావచ్చు, బనానా తింటది కావచ్చు పాపం. చూడండి అగ్గో ఎక్కడ పడిపోయింది అది. తిండి పోటీ అన్నం తిని అరటిపండు తింటే మాత్రం ప్రేమ, మా బాబు ప్రేమ ఎప్పటికి ఇట్నే ఉండాలి లైఫ్ లాంగ్. ఎంత మంచిగా నోట్లో పెడతా అంటే తినిపిస్తాడు. ఇప్పుడైతే తినిపిస్తుండు, మరి తర్వాత తింటాడు. ఈ జోరు చూస్తే బుద్ధి కాకుండా తినిపించేట్టున్నావు. ఆల్రెడీ 2 బనానాలు తిన్నాడు, లెగ్ పీస్ తిన్నాడు, రైస్ తిన్నాడు, బొత్త ఖాళీ లేదు. అందుకే మొత్తం మీద వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసినామండి. ఎన్నిసార్లు చెప్తావు అనుకుంటున్నా. నేను వేసింది అక్కడ లోయన పడిపోయింది. మొత్తం మీదనైతే ఇలా ఫుల్ ఎంజాయ్ చేసినామండి. ఎన్నిసార్లు చెప్తావు ఎంజాయ్ అనుకుంటున్నారు కావచ్చు మీరు, నాకు తెలిసి. కాకపోతే నా హ్యాపీనెస్ అంత ఉంది ఇవాళ, చెప్పలేనంత హ్యాపీనెస్ ఉంది. ఫస్ట్ కొంచెం భయపడ్డా, కొంచెం కాదు ఫుల్ భయపడ్డారు అసలు. కాలు తీసి కాలు వేయలే. ఇక్కడికి వచ్చినాక భయం ఎక్కడికో ఎగిరిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు నా గోల్ చూడు బండ మీద పడుతుంది. ఇప్పుడు బండి ఎత్తి సరే పక్కల వంకలు దారే ఇట్లుంది, మేము పోయింది ఇంకా ఘోరంగా ఉంది. చూడండి చూడండి చూడండి. చూసారా పీకాక్? ఎంత బాగుంది పీకాక్ అయితే. విప్పుకుంటా అయిపోయేది. కాసేపు ఉందామా విప్పుకునేదాకా? కావచ్చు. అంటే చిన్న పాపనా?